ద కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి కేరళలో తీవ్ర దుమారము రేగుతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ఒక బీఫ్ అంటే గోమాంసం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. వివాదానికి కారణమైన సీను ట్రైలర్‌లో ఒక హిందూ యువతిని బంధించి ఆమె ఇష్టానికి విరుద్ధంగా బలవంతంగా బీఫ్ తినిపించే సన్నివేశము చూపించారు. సాధారణంగా ఇటువంటి సీన్‌లు తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తాయి. కానీ కేరళ నెటిజన్లు మాత్రము దీనికి చాలా విభిన్నంగా, వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. మలయాళీలకి బీఫ్, పరోటా అంటే ఇష్టమనేది జగమెరిగిన సత్యం. ఇదే అంశాన్ని వాడుకుంటూ నెటిజన్లు చిత్ర యూనిట్లు ట్రోల్ చేస్తున్నాయి. పరోటా లేకుంటే బీఫ్ ఎలా తింటాము? ముత్తే అని కొందరు ప్రశ్నిస్తుంటే, నన్ను ఎవరైనా బలవంతంగా బీఫ్ తినమంటే అందులో కొబ్బరి ముక్కలు ఉన్నాయా లేదా అని అడుగుతాను అంటూ మరికొందరు జోకులు పేలుస్తున్నారు. కేరళలో బీఫ్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయని, ఇలా బలవంతంగా పెట్టేంత సీన్ లేదని మరికొంతమంది ఎద్దేవా చేస్తూ ఉన్నారు. కేరళలో అన్ని మతాల వారు సాధారణంగా తీసుకునే ఆహారాన్ని ఇలా మత మార్పిడికి, హింసకు చిహ్నంగా చూపించడంపై మలయాళీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఫ్ ఫెస్ట్‌తో నిరసనలు ఉధృతమయ్యాయి. ఈ సినిమా కేరళను కించపరిచేలా ఉందంటూ వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు అంటే ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా వినూత్నంగా నిరసనలు చేపట్టాయి. బీఫ్, పరోటా వితరణ తిరువనంతపురంలోని మానవీయం వీధితో పాటు పలు ప్రాంతాల్లో బహిరంగంగా బీఫ్, పరోటా వండి ప్రజలకు వడ్డిస్తూ నిరసన తెలిపారు. సోషల్ మీడియా ట్రోల్స్ కేరళ ప్రజలు సోషల్ మీడియాలో తాము బీఫ్ తింటున్న ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఈ చిత్ర నిర్మాతలు వాస్తవాలకు దూరంగా ఉన్నారని ఎద్దేవా చేస్తూ ఉన్నారు. మాకెవరితోనూ గొడవ లేదు, ఇదే మా సంతోషానికి రహస్యం అంటూ కేరళ టూరిజం బోర్డు పరోక్షంగా సెటైర్ కూడా వేసింది. సినిమాపై కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు, కేరళ ప్రతిష్టను దిగజార్చేందుకు ఇటువంటి చిత్రాలను ప్లాన్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది సినిమా కాదని, కేరళ ప్రతిష్టను ప్రపంచం ముందు దిగజార్చడానికి పండిన ఒక విద్వేషపూరిత ప్రాపగండా అని అభివర్ణించారు. కేరళను ఒక నెగటివ్ కోణంలో చూపిస్తూ కేరళ అనే పేరును బ్రాండింగ్‌గా వాడుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ చిత్రాన్ని మత విద్వేషాలను రెచ్చగొట్టేదిగా ఉందని ఈ చిత్రంపై మండిపడ్డారు. ఈ సినిమా సర్టిఫికేట్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై కేరళ హైకోర్టు చిత్ర నిర్మాతలకు మరియు సెన్సార్ బోర్డు సీబీఎఫ్‌సికి నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 24న జరగనుంది. ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఎంఎస్ఎఫ్ అభ్యంతరము, ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్న బీఫ్ ఫెస్టివల్‌ను ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఎంఎస్ఎఫ్ వ్యతిరేకించింది. ఇలాంటి నిరసనలు ఇతర మతస్థుల మనోభావాలను దెబ్బతీస్తాయని వారు హెచ్చరించారు. ఈ సినిమా విడుదల ఫిబ్రవరి 27, 2026న థియేటర్‌లో విడుదల కానుంది. దర్శకత్వము, నిర్మాణము కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించగా విపుల్ అమృతాల్ షా నిర్మించారు. ద కేరళ స్టోరీ మొదటి భాగము 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ దర్శకత్వము, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నప్పటికీ దానిపై వచ్చిన ఆరోపణలు మాత్రము తగ్గలేదు. ఇప్పుడు రెండో భాగము గోస్ బియాండ్ అనే ట్యాగ్‌లైన్‌లో వస్తోంది. అంటే మొదటి భాగంలో చూపించిన దానికంటే మరేదో తీవ్రమైన విషయాన్ని ఇందులో చర్చించబోతున్నారని స్పష్టమవుతుంది. అయితే సినిమా అనేది సమాజంలో చేదు నిజాలను చూపించాలా, లేక ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ విద్వేషాన్ని పెంచాలా అనే చర్చ ఇప్పుడు మళ్ళీ మొదలైంది. ఒకవైపు కేరళ ప్రజలు తమ ఫుడ్ కల్చర్‌తో పాటు ఈ వివాదాన్ని తేలికపాటి హాస్యంతో కొట్టిపారేస్తుంటే, రాజకీయ వర్గాలు మాత్రము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. నిర్మాతలు మాత్రం తాము కేరళకు వ్యతిరేకం కాదని, దేశవ్యాప్తంగా జరుగుతున్న బలవంతపు మత మార్పిడిల గురించి మాత్రమే చెబుతున్నామని సమర్థించుకుంటున్నారు. మరి ఈ సినిమా థియేటర్‌లోకి వచ్చినప్పుడు ఇంకెన్ని సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువు అవుతుందో వేచి చూడాలి.